బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 29 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగుతుంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత బీఎంసీకి ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7:30 ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 5:30 వరకు కొనసాగనుంది. అయితే 100% పోలింగ్ కోసం సెలబ్రిటీలు సైతం క్యూ కట్టారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుటుంబ సమేతంగా ఓటు వేయగా అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా వంటి వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు నవీ ముంబైలోని ఖర్ఖర్లో భారీగా నగదు లభ్యం కావడం కలకలం రేపుతుంది. అధికార మహాయుతి మరియు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటముల మధ్య ముంబై పీఠం కోసం హోరాహోరీగా పోరు సాగుతుంది. రేపు జనవరి 16న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు. చిన్నబాబు, చెప్పండి, దేశంలోనే సంపన్నమైనటువంటి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి అదేవిధంగా దేశ ఆర్థిక రాజధానిలో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంది, సరళి ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సిరాజ్, బృహన్ ముంబై ఎన్నికల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఉదయం నుంచే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పటికే కొన్ని గంటలు కూడా గడిచిపోయింది. ఇప్పటికే అనేక మంది ప్రముఖ రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు అనేక మంది కూడా వాళ్ళ ఓటు హక్కు కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు అయితే 3 ఏళ్ల విరామం తర్వాత, దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత అయితే ఈ ఎన్నికల్లో మొత్తం కూడా 227 వార్డులకు గాను 1700 మంది అభ్యర్థులు అయితే ఈ పోటీలో పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. ఉదయం 7 గంటలకే ఈ పోలింగ్ అయితే ప్రారంభమైంది. అయితే ఇవాళ సాయంత్రం 5:30 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది. సో రేపు ఎన్నికల ఫలితాలు అయితే ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తుంది. సో 100% పోలింగ్ కోసం సెలబ్రిటీలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి మేము సైతం కూడా అంటూ ఉదయాన్నే తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. మాజీ క్రికెటర్ అయినటువంటి క్రికెటర్ దిగ్గజం అయినటువంటి సచిన్ టెండూల్కర్ కుటుంబ సమేతంగా ఆయన కూడా తరలి వచ్చి ఓటు వేశారు. అలాగే అక్షయ్ కుమార్, బాలీవుడ్ నటుడు, ప్రముఖ నటుడు ఆయన అక్షయ్ కుమార్, అలాగే ట్వింకిల్ ఖన్నాతో పాటు మహిళలు, వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాళ్ళతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి, మహారాష్ట్రలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పొలిటికల్ సంబంధించినటువంటి రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇప్పటికే వాళ్ళ ఓటు హక్కు కూడా వినియోగించుకుంటున్నారు ప్రస్తుతం. అయితే మొత్తం 1,03,00,000లకు పైగా ఓటర్లు అయితే తమ ఓటు హక్కును అయితే ఇవాళ వినియోగించుకొని ఉన్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించి పోలింగ్ సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే పోలీసులు అయితే ముంబై పోలీసులు దాదాపు 25,000 మందికి పైగా సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ ఎన్నికల్లో చూసుకుంటే సిరాజ్, ముఖ్యంగా బీజేపీ నేతృత్వంలోని మహాయత్ కూటమి ఒకవైపు, అలాగే ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, శరద్ పవార్, ఎన్సీపీ కూటమి మధ్య గట్టి పోటీ నెలకొందని చెప్పాలి. సో కాంగ్రెస్ వేరే కూటమి నుంచి పోటీ చేస్తుంది. ఈ పోలింగ్ లో అయితే పోలింగ్ ముగిసిన తర్వాత ఎటువంటి తీర్పు వస్తుందా అని చెప్పేసి కూడా ఇటు మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే నెలకొంది. సో రేపు ఏదైతే ఇవాళ 15వ తారీఖు, రేపు 16వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది ప్రారంభం కానుందని చెప్పేసి మనకి తెలుస్తుంది. అయితే మున్సిపల్ ఎన్నికల సమయంలో నవీ ముంబైలో కార్కర్ సెక్టర్ 20లో కూడా డబ్బుతో నిండిన సంచులు కూడా కొన్ని లభ్యమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికలు అనగానే మనకి మామూలుగా ఈ డబ్బుతో ప్రలోభాలకి గురి చేయడము, ఓటర్లని ప్రలోభాల పర్వం అనేది కొనసాగుతూ ఉంటుంది. సో అయితే కార్కర్ సెక్టర్ 20లో అయితే ఈ డబ్బుల సంచులు లభించినట్టు కూడా తెలుస్తుంది. దీన్ని ఇప్పటికే పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇటువంటి జరగడం సర్వసాధారణమే అయినప్పటికీ కూడా అవన్నీ కూడా చట్ట ప్రకారం అయితే నేరము కాబట్టి ఇప్పటికే పోలీసులు కూడా వాళ్ళపైన పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఆ డబ్బు మాత్రం ఏ పార్టీకి చెందింది అనేది మాత్రం ఇంతవరకు మాత్రము ఆ పేర్లు మాత్రం బయటికి రాలేదు. అయితే ఓవరాల్ గా ఇటు మహారాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటేనైతే 29 మున్సిపల్ కార్పొరేషన్లకైతే
ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యమైనటువంటి నగరాలు, ముఖ్యమైనటువంటి పట్టణాలు పూణే, నాగ్పూర్, థానే, అలాగే నబీ ముంబై వంటి ప్రధాన కార్పొరేషన్ లో తీవ్ర పోటీ అయితే నెలకొందని చెప్పాలి. మొత్తం 2869 సీట్లలో 68 సీట్లు అయితే ఇప్పటికీ ఏకగ్రీవం అయినట్లయితే మనకు తెలుస్తుంది. ప్రధానంగా అధికార పార్టీలకు చెందిన నేతలు ఇందులో ఉన్నారు. సో ఫస్ట్ టైం ఓటు వేస్తున్నటువంటి జంజీ ఓటర్లు అయితేనేమి వాళ్ళందరినీ కూడా ఆకట్టుకునేలా అయితే ఇప్పటికే ఎన్నికల సంఘం వివిధ రకాలుగా క్యాంపెయిన్లు కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే జంజీకి సంబంధించి అంటే ఈ జనరేషన్ కి వాళ్ళు యువకులు కూడా ఇప్పటికే ఓటు హక్కు వాళ్ళ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు. సో ఓవరాల్ గా అయితే సో మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే ప్రభుత్వము ఇటు సాధారణంగా సెలవు కూడా ప్రకటించింది. సో ప్రజలైతే పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అలాగే ఏదైతే ఎన్ఎస్సి, బిఎస్సి స్టాక్ మార్కెట్లు కూడా ఈ రోజు వాటికి కూడా పని దినాలు లేవు. సో సెలవు ప్రకటించడం జరిగింది. ఈ రోజు కూడా అవి పనిచేయవు. సో ఓవరాల్ ఈ రోజు పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను వెంటనే స్ట్రాంగ్ రూమ్ లకు పంపించడము, అలాగే రేపు ఉదయం 10 గంటలకి ఈ ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ అయితే మొదలవుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీలు మరి పైచేయి సాధిస్తారు ఏంటనేది మాత్రము మరొక రోజు అంటే మరొక 24 గంటలు గడిస్తే కానీ మనకి ఫలితాలు వెలువడితేనే కానీ ఎవరు పైచేయి సాధిస్తారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో, మహారాష్ట్రలో ఎవరు జెండా ఎగురవేస్తారు అనేది తెలిసే అవకాశం ఉంది మనకి. సిరాజ్ బాబు, థ్యాంక్ యూ.